Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. చాలా కాలం తర్వాత విస్తృత సమావేశం జరిగింది. అనేక రాజకీయ పక్షాలతో, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, బీసీ సంఘాలు, కాపునాడు, అనేక రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్ కోసం నిజాయితీగా నిబద్ధతగా ఉద్యమిస్తున్న అన్ని పక్షాలు ఇవాళ మిగతా పార్టీల యొక్క అభిమానులు ఇక్కడ లేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నీతి నిజాయితీతో సాగుతున్న ఉద్యమం వెనకమాల ప్రతి ఒక్క రాజకీయ పక్ష ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసే వాళ్ళందరూ కూడా మా వెనకమాల ఉన్నారని భావిస్తున్నాం. 99.9% మంది ఈ ఉద్యమం వెనకమాల ఉన్నారని భావిస్తున్నాం. ఇవాళ జరిగిన విస్తృతమైన చర్చల తర్వాత కొన్ని కార్యక్రమాలు, కొన్ని నిర్ణయాలు చేపట్టడం జరిగింది. కొన్ని నేను చెప్తాను తర్వాత. మీకు తెలుసు, మొట్టమొదటి కార్యక్రమంలో మొట్టమొదటిగా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ రామకృష్ణ గారు జెండా లేకుండా ఉద్యమాల్లోకి వచ్చారు. వారు కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారు, తర్వాత సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ విశ్రాంత ఐపీఎస్ అధికారి, జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉక్కు కర్మాగారం మీద కూడా హైకోర్టులో పిల్లేసి వాద్యం నడుపుతున్న లక్ష్మీనారాయణ గారు కూడా దీంట్లో అసోసియేట్ అయ్యి వారు కూడా కార్యదర్శిగా ఉద్యమాలకి ప్రత్యక్ష కార్యాచరణలోకి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 26 జిల్లాల్లో కలిసి వచ్చే అన్ని సంఘాలు పక్షాలతో కలిసి నిరాహార దీక్ష ఆ రోజు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండవది, అందరు ఎంపీలకు లేఖలు రాయాలి. మొట్టమొదటిగా వారు స్పందించని పక్షంలో ప్రజాప్రతినిధులను నిలదీయాలి. ఎంత ఇబ్బంది అయినా వాళ్ళు దాడి చేసినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొహమాటం లేదు. కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా గారు లేదా వాళ్ళ కాళ్ళకి మొక్కే ఎంపీలు మాకు అవసరం లేదు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంటే ఆ మోసానికి అనుగుణంగా ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని కూడా నిలదీస్తాం. మెడలు వంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మెడలు వంచేసిన వైనాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. మీరు ఎన్ని కార్యక్రమాలు చేయండి, భావి తరాలు కూడా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మోసపోతున్నారు. పథకాలు తప్పులేదు, కానీ మొత్తం అదే మాయగా చూసి మోసపోతున్నారు భావితరాలు, గుర్తుంచుకోండి అని చెప్తూ ఇవాళ అందరూ సజెషన్ చేశారు. మోసం చేస్తుంది వాళ్ళైతే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రెండో మొత్తాయి. అలాగే ఆ రోజు ఆఖరిలో మా అందరితో కలిపి ప్రయాణించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీలో ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఆ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుంటే ఇప్పటికన్నా సోయి తెచ్చుకోమని చెప్పి కోరుతున్నాం. రండి, కలిసి పనిచేయండి. అన్ని పార్టీలు ఉన్నాయి, మిగతా ఇండియా కూటమి సహా ఇక్కడ అందరూ ఉన్నారు. పెద్దలు శోభనాశ్వరరావు గారు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఎందుకో మీరు గులాంగిరి చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ధైర్యంగా బయటకు రండి. వాళ్ళకేదో ఆఫీసర్లు బట్టి మెయింటైన్ చేస్తారంట, ఏం జరగదండి. అది ఏం మెయింటైన్ చేసుకుని మమతా బెనర్జీ గారు నెగ్గారు. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరే చెప్పారు రాజు, నేను యూ టర్న్ తీసుకున్నాను కాదు రైట్ టర్న్ అని. ఇప్పుడు రండి రైట్ టర్న్కి. అఖిలపక్షం వేయకుండా ఫెయిల్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కళ్యాణ్ బాబు గారు ఒంటికి కారణం రాసుకోండి, 50 మంది ఎంపీలని ఢిల్లీ తీసుకొస్తాను, ఇక్కడ ఒంటికి కారణం రాసుకోండి ఎంపీలుగా అన్నారు. ఏమీ జరగలేదండి. మీరు అన్నకాడి నుంచి ఇక్కడ ఎంపీలు అలాగే ఉన్నారు, ఢిల్లీకి వెళ్ళి మొక్కుతున్నారు, మోడీ గారి కాళ్ళకు మొక్కుతున్నారు. దయచేసి మీరు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ విశ్వకౌగుల నుంచి వచ్చి మా ప్రజా సంఘాలన్నింటితో కలిపి పనిచేయండి, లేదా మీద కలిపి పనిచేస్తాం. మీరు ఏ ఒక్కడికి కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వేసినా సరే
ఖచ్చితంగా అది రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే అందరికీ పిఎంఓస్కి అందరికీ కూడా పిఎం ఆఫీస్ దగ్గర అందరికీ షార్ట్ వీడియోస్ చేయాలని చెప్పారు. వాళ్ళకి లేఖలు పంపించాలి. మిత్రులు చెప్పారు యుఎన్ఓ కంటే దేశం దాటి తీసుకెళ్ళమన్నారు. మన కార్యక్రమాలు అన్నిటికీ అందరికీ తెలియజేయాల్సిందిగా తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు చెప్పాను ఎంపీలకి లేఖలతో సహా నిలదీత సాగుతుంది. అంతిమంగా ఢిల్లీకి కూడా ఈ మోడీ గారి ప్రభుత్వానికి ఆఖరి పార్లమెంట్ సమావేశాలుగా భావిస్తున్నారు. బహుశా ఈ ప్రభుత్వం దయ ఉండొచ్చు. మేమైతే ఆఖరి సమావేశాలు అయితే వారి ప్రభుత్వానికి ఆనందించే వాళ్ళం, మొట్టమొదటి వాళ్ళం. కనీసం మిగతా వాళ్ళు వస్తే హోదా విభజన హామీలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పింది. రాహుల్ గాంధీ గారు దేశంలో అధికారంలోకి వస్తే పార్టీ అధికారం వస్తే మొట్టమొదటి సంతకం దీమే పెడతాను. ఇండియన్ చరిత్రలో ఏ నేషనల్ పార్టీ కూడా ఇలా ప్రకటించలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి. వాడ సరే ఏదన్నా నేను పార్టీలు ఓటేమని కాదు చెప్తున్నాను మీకు. అందువల్ల ఇవన్నీ గమనంలో తీసుకోమని చెప్తున్నాం. ఖచ్చితంగా ఢిల్లీకి 7, 8, 9 తారీఖుల్లో అందరి నేతృత్వంలో ఢిల్లీకి వెళతాం, నిలదీస్తాం. విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళ ఏకగ్రీవంగా ఒకటి తీర్మానించాయి. ఏ పోరాటం చేసినా మేము కలిసి ఉంటామన్నారు. ఆల్రెడీ ఉన్నారు. విద్యార్థి యువజన సంఘాలతో అన్ని చోట్లకి ఆ కార్యక్రమం కూడా మాట్లాడి మేము ఫైనలైజ్ చేస్తాం. అలాగే మిగతా కార్యక్రమాలని లక్ష్మీనారాయణ గారు ప్రకటిస్తారు. పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా 10 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా కావచ్చు, లేకుంటే విభజన హామీలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప దీన్ని మనం సాధించుకోలేం. దానికోసం ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి మరియు విభజన హామీల పరిష్కారం కోసం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడేది అన్న విషయాన్ని చాలామందికి తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది ముగిసిన అధ్యాయం కాదు, కొంతమంది స్వార్థపరులు దీనికే ముగింపు పలికారు అని చెప్పి మనం ఎలాగైనా ఈ ఎన్నికల ముందే ఈ ప్రత్యేక హోదాని తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో ఈ సాధన సమితి బయలుదేరింది. అన్ని పార్టీలు కూడా ఇప్పటికైనా వాళ్ళ చేసిన తప్పులు గమనించి అందరం కలిసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రత్యేక హోదాని తీసుకొద్దాం, మరియు మన విభజన హామీలను కూడా మనం తీర్చుకుందాం అన్నది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. త్వరలో అనేక జిల్లాల్లో వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేసి ఆ తర్వాత ప్రత్యేక హోదా వస్తే ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ రాష్ట్రంలో ట్యాక్సులు ఉండవు. ఇప్పుడు మీరు చూసుకుంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని అక్కడ అన్ని ట్యాక్సుల హామీలు వాళ్ళు ఇస్తున్నారు, ట్యాక్సులు ఉండవని చెబుతున్నారు. మరి ఈ రాష్ట్రానికి మీరే చెప్పి అక్కడ హామీలు ఇవ్వడం ఏంటి అన్నది కూడా మేము ప్రశ్నించబోతున్నాం. ఆ తర్వాత ప్రజలందరికీ కూడా కరపత్రాలు, ముఖ్యంగా ఈ బ్యాడ్జీలు అన్నవి కూడా ఒక కార్యక్రమం విస్తృతంగా తీసుకువెడతాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాడ్జీని ధరించి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న ఈ బ్యాడ్జీని ధరించి మన యొక్క భావి కర్తవ్యాలను గురించి మనం రోజు గుర్తు చేసుకోవాలన్న విధంగా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత నిరాహార దీక్షలు, తర్వాత ఢిల్లీకి వెళ్ళి మనం చేయడం, ప్రతి ఎంపీ కూడా ప్రతి పార్టీ కూడా ఇక్కడ తెలియజేయాలి మీరు ఏం చేశారు ప్రత్యేక హోదా కోసమని. మీకు గనుక ధైర్యం ఉంటే ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మరి రాసివ్వండి. మీరు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మీరు ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు, 4 సార్లు మీకు అవకాశం వచ్చినా కూడా ఈ ప్రత్యేక హోదా సాధనకు మీరు ఎందుకు ప్రయత్నించలేదు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అప్పుడు మీరు ఎందుకు మద్దతుగా ఓటు వేసేటప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఓటు వేయమని ఎందుకు చెప్పలేదు? రాష్ట్రపతి ఎన్నికప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కూడా మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా మరి ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మరి ఈ 3-4 సందర్భాలలో మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అని మీరందరూ కూడా ధైర్యం ఉంటే ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్లో రాసివ్వండి. ఆ విధంగా ప్రత్యేక హోదా సాధన సమితి అన్ని రాజకీయ పక్షాలను మేము డిమాండ్ చేస్తున్నాం.
కాబట్టి ఆ విధంగా మీకు ధైర్యం ఉంటే ఇవ్వండి, లేకుంటే మీరు కూడా కుమ్మక్కయ్యారు అన్నది ప్రజల ముందు ఒప్పుకోండి. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక తాటి మీద వచ్చి మనమందరం కూడా ప్రత్యేక హోదాను, విభజన హామీలను ఖచ్చితంగా మనం సాధించుకుందాం. దానికోసం ప్రణాళిక ఏదైతే రచించారో దానికి అందరూ కూడా మద్దతు పలకండి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, తర్వాత అనేక కార్మిక సంఘాలు, అనేక ఇతర సంఘాలు కూడా ఇందులో పాల్గొనడానికి వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో అందరం కలిసి ఉద్యమిద్దాం, ప్రత్యేక హోదాను తెచ్చుకుందాం అన్న నినాదంతో మనం అందరం కూడా ముందుకు వెళదామని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు అటువంటి రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి అత్యంత కీలకమైంది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పక్షాన అధ్యక్షులుగా ఉన్నటువంటి చలసాని గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీంలో ఒకరుగా ఉన్నటువంటి బాధ్యత తీసుకున్న పివి లక్ష్మణ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా టూర్ చేసే ఒక ప్లాను ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర నిజమైన ప్రగతి ప్రత్యేక హోదాతోటి, విభజన హామీల సాధనతోటి మాత్రమే సాధ్యపడుతుంది తప్ప ఇతరేతర బటన్ నొక్కే కార్యక్రమాలు, వరాలు ఇచ్చే కార్యక్రమాలు, రాష్ట్ర ఆదాయ వనరుల్ని వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టే కార్యక్రమాలు కాకుండా భావి తరాలకి ఒక గ్యారంటీ ఇవ్వాలి అంటే ఇవి సాధించాలి. దానికి అత్యంత నీచ నికృష్టమైన పద్ధతుల్లో మోడీ తెలుగు జాతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని ద్రోహం చేస్తున్నాడు. అలాంటి ద్రోహిని, ఆయనకు వంతపడే వారిని అధికారంలోకి రాకుండా నిలేసే ప్రతి విద్యార్థి యువకుడు ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ప్రతి మహిళ, ప్రతి ఓటరు ఇందుకోసం నిలబడాలని చెప్పి ఈ ఉద్యమంలో సిపిఐ పూర్తి భాగస్వామిగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. దేశానికి బీజేపీ ద్రోహం చేసింది, ఆంధ్రప్రదేశ్కి రెట్టింపు ద్రోహం చేసింది. అటువంటి బీజేపీని దేశంలో గద్దెదించితేనే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. 10 ఏళ్ల నుండి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కోరుకోవటం సిగ్గుచేటు. ఇంతకంటే వంచన మరొకటి ఉండదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం, పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని కేంద్ర సర్కార్కి తాకట్టు పెట్టింది. అందుకే అటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాలి. ఇంకొక వైపున గతంలో ధర్మదీక్షలు చేసి హోదా కోసం మాట్లాడినటువంటి తెలుగుదేశం, పాచిపోయిన లడ్డూలని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు, వారు ఇవాళ బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా జతగట్టడానికి ప్రయత్నం చేయటమే కాదు, మేము ఎన్నికల్లో పొత్తు లేకపోయినా ఎన్నికల అనంతరం మిమ్మల్నే బలపరుస్తామని సంకేతాలు ఇస్తున్నటువంటి పార్టీలు హోదానే కాదు, విభజన హామీలనే కాదు, కేంద్రంతో పోరాడేటువంటి కాకుండా ప్రజల ప్రయోజనాలు పణంగా పెడతా ఉన్నారు. అందుకే ఈ పార్టీలను కూడా నిలదీయాలి. దీనికోసం హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం చేసిన అన్యాయం, దానికి లొంగిపోయిన పార్టీల యొక్క విధానాలు రాబోయే ఎన్నికల్లో ఒక ఎజెండాగా, ముఖ్యమైన ఎజెండాగా మార్చుతున్నాం. ఇదే కాదు, ప్రజలను సమీకరించి ఇప్పటి నుండి అటు కేంద్రం మీద
రాష్ట్రంలో ఉన్న పార్టీల మీద ఒత్తిడి చేయడానికి దశల వారీ ఆందోళన కార్యక్రమం ఉంటుంది. ఇది పార్టీల ఉద్యమమే కాదు, ఇది ప్రజా ఉద్యమం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవం కోసం జరిగేటువంటిది, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ప్రజలందరినీ భాగస్వాములు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈయన తీసుకెళ్ళి 21 రోజులు రిమాండ్ చేశారు. 21 రోజులు రిమాండ్ చేశారు. ఏదో రోజు ఆ బదలా నేను అనేది భౌతికం కాకపోవచ్చు కానీ కేంద్రం చేసి పార్టీలన్నీ కలిసి అలాంటి వాళ్ళని చేసాయి. ఏదో రోజు తీర్చుకుంటామండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిష్టానికి భిన్నంగా విభజించబడి తీవ్రమైన అన్యాయానికి గురైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్కి కొంతమేరకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్లమెంటు సాక్షిగా ఆమోదించబడినటువంటి విభజన చట్టం, అందులో ఉన్నటువంటి హామీలు, ప్రత్యేక హోదాతో సహా అవి ఏవి అమలు కాకపోవటం వలన 10 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు అన్ని రంగాలలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగవలసినటువంటి పరిస్థితి అయింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దంది కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అని చెప్పిన పచ్చి అబద్ధం ఆడినటువంటి ప్రధానమంత్రి మోడీ వాటికి కూడా లోగడ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా కొనసాగుద్దా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాగే వెనకబడిన ఉత్తరాంధ్ర, నిత్య క్షామపీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమకి ప్రత్యేక నిధులు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ₹1 ఇవ్వకపోగా ఇవాళ గుజరాత్లో ధోలేరా సిటీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చేసి అక్కడ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వస్తుంది అసలు? మీకు 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, అట్లాగే ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు, 90% ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, అట్లాగే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మీద 30%, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వేవరు, అట్లాగే ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్మెంటు, ఇన్ని సౌకర్యాలు, ఆ ప్రోత్సాహకాలు వస్తే, పరిశ్రమలు వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. వీటి అన్నిటికీ కూడా నాశనం చేశాడు మోడీ. దానికి తానా అంటే తందానగా ఆ రోజు ఏ కారణాల వల్ల నోరెత్తి మాట్లాడకుండా ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీ కన్నా ఇంకా ఏం వస్తుంది అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి వాళ్ళని హర్షించి సన్మానాలు చేసి బొక్కాలు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మాకు అన్యాయం అయిపోయింది అని చెప్పి ధర్మదీక్షలు చేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా జరిగిన పొరపాట్లని మర్చిపోయి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ఆ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి రావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఈనాటి సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.